హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మంత్రి కొండా సురేఖ గారు నైట్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది కూడా నాగార్జున గారి ఫ్యామిలీ పైన. సో అంటే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్తూ అయితే ట్వీట్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు చాలా మంది దీని గురించి చర్చించుకుంటున్నారు. ఆ ట్వీట్ కూడా వైరల్ అయిపోతుంది. అంటే ఈ సందర్భంలో అసలు ఎందుకు ఈ ట్వీట్ చేశారు? మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఒక ఇష్యూ కొండా సురేఖ గారికి నాగార్జున గారికి మధ్య ఉండడం చూస్తాం. సో గతంలో అది ఇప్పటికి కూడా కోర్టులో నడుస్తూనే ఉంది. మరి నిన్న నైట్ 12 గంటలకి కొండా సురేఖ గారు ట్వీట్ చేయడం, అది కూడా అంటే క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేయడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే ఈ సందర్భంలో ఎందుకు ఈ ట్వీట్ చేశారు? మరి దానికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే నిన్న రాత్రి 12ంటికి మనకి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టుగా ఆవిడ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. అవును. చెప్పాలంటే అంటే ట్వీట్ చేయడంలో కూడా నాగార్జున గారు, నాగార్జున కుటుంబ సభ్యులని నా మాటలు బాధించి ఉంటే క్షమాపణలు చెప్తున్నాను అన్నారు. బాధించాయి కాబట్టే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈవిడ ఎందుకు క్షమాపణ అర్ధరాత్రి చెప్పారు అని సడన్ గా చెప్పారు. యాక్చువల్గా ఇవాళ అంటే గత సంవత్సరం అక్టోబర్ 1న ఆవిడ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యల్లో ఆవిడ సమంతను కూడా ఇన్వాల్వ్ చేశారు. సమంతను ఇన్వాల్వ్ చేయడంతో అంటే వాళ్ళ విడాకులకు సంబంధించి నాగ చైతన్య, సమంత, సరే అది వ్యక్తిగతం, మనకు అనవసరం అనుకోండి, దాని గురించి మనం వెళ్ళొద్దు. దాని మీద నాగార్జున కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్ళారు. 100 కోట్లకి ఎంత దావా వేసినట్టున్నారు కదా, పరువు నష్టం దావా వేశారు. సో ఆ కేసు ఇవాళ తీర్పు చెప్తారని తెలుస్తుంది. సో తీర్పు చెప్పే ముందు వాళ్ళు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నామని చెప్తూ క్షమాపణలు చెప్తే కోర్టు కన్సిడర్ చేస్తుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఇరుపక్షాలు రాజీకి రావచ్చు. అంటే నాగార్జున కుటుంబం, నాగార్జున ఇద్దరు కూడా కొండా సురేఖ మాటలు వెనక్కి తీసుకుంటే ఆవిడ క్షమాపణలు చెప్పింది కాబట్టి కేసు వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అందుకని ఆవిడ ఇవాళ క్షమాపణలు నిన్న అర్ధరాత్రి చెప్పారు. అది ఏమన్నా లాయర్ సలహా ఇచ్చారు మరి, అందుకని ఆవిడ లేట్ నైట్ చేసి ఉండొచ్చు. అయితే ఇంకొకటండి, ఇప్పుడు ఆవిడకి పదవికి కూడా ఎసరు వచ్చేలాగా ఉంది అనేది కూడా వినిపించింది. అంటే యాక్చువల్ గా కొండా సురేఖ మీద ఈ మధ్యన చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. వాళ్ళ కూతురు కూడా ఆవిడకి సంబంధం లేకపోయినా కూతురు మాట్లాడటం, తర్వాత కొండా సురేఖ వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పటం కూతురు తరఫున, ఇవన్నీ జరిగాయి. అంటే నేనంటాను, రాజకీయాల్లో మీరున్నప్పుడు రాజకీయం అనేది ఒక వ్యక్తే చేయాలి కదా. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేనో మంత్రో అనుకుందామండి, మీ తరఫున మీ భార్య మాట్లాడతారా? మీ తరఫున మీ కూతురు మాట్లాడచ్చా? మీరు ఆడవాళ్ళు అయితే మీ తరఫున మీ భర్త మాట్లాడచ్చా? తప్పు కదా. ఇప్పుడు మనకు వస్తున్న దౌర్భాగ్యం అదే. ఇప్పుడు చదువు తెలీదు మా భార్యకి అని చెప్పి భర్తలు అక్కడ చెలాయించటం. ఈవెన్ కొండా సురేఖ విషయంలో మురళి గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనే కదా జనాలు చెప్పుకునేది. అంటే నేను అనేది, మీరు మీ పని చూసుకోకుండా మీ భార్య విషయంలో మీరు ఎందుకు తలదూర్చాలి? మీ భార్య రాజకీయాల్లో ఉన్నారు, ఆవిడకి తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదు, మరి మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు? అది తప్పంటాను. అంటే ఒక వీళ్ళ విషయం కాదు, ఎవరి విషయం అయినా సరే మీకు అలాంటి సమర్థత లేనప్పుడు మీరు ఆ పొజిషన్ లో ఉండకండి. ఇప్పుడు నేను ఒక మంత్రిని అయ్యాక మంత్రిగా నేను నిర్ణయాలు తీసుకోలేనప్పుడు మీకు, అందుకే కదా మీకు సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఐఏఎస్ మీ దగ్గర ఎందుకు ఉంటారు? ఐఏఎస్లు ఉండేదే అందుకు, వాళ్ళకి ఉండే బ్రెయిన్ వల్ల వాళ్ళ పరీక్ష పాస్ అయ్యి వచ్చేది అందుకే కదా. ఊరికే వస్తుంది ఐఏఎస్ అవడం అనేది, ఒక ఐపీఎస్ అవడం అనేది. ఎంత మంచి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఎందుకని చెప్తున్నానంటే వాళ్ళ కూతురు మాట్లాడటం అనేది అసంబద్ధంగా ఉంది, వినటానికి కూడా బాల. ఆయనకైతే పనులు అవుతాయి, మాకు అవ్వవు. హూ ఆర్ యూ టు సే దట్? అందుకని ఇవాళ అంటే ఆవిడకి రేవంత్ రెడ్డి పిలిచి తిట్టారని తెలిసింది. అసలు అప్పుడే ఆవిడ పదవి పోయి ఉండాలి, కానీ ఇంకా కాపాడుకున్నారు ఆవిడ. అంటే ఆవిడ కాపాడుకోలేదు, రేవంత్ రెడ్డి కొంచెం టైం ఇచ్చినట్టున్నారు. సో మళ్ళా ఇప్పుడు ఈ గొడవల మధ్య అంటే మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నారు వాళ్ళ విషయంలో, వాళ్ళ రాజకీయాల్లో. కాబట్టి ఇప్పుడు ఈ 2 అంశాల దృష్ట్యా, ఒకటి ఇక్కడ పరువు నష్టం దావాలో ఒకవేళ నాగార్జున గారు విన్ అయితే ఇప్పుడు 100 కోట్లు ఇచ్చుకోవాలి, పదవి కూడా పోతుంది. మామూలుగా కూడా పదవి పోయే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో ఆవిడ నిన్నను క్షమాపణ చెప్పడం జరిగిందండి. అంటే ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న వాళ్ళ మీద మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ మీద కేసులు ప్రూవ్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు.
కానీ మనం ఎంతవరకు వ్యాఖ్యలు చేయొచ్చు, ఎంతవరకు మాట్లాడొచ్చు అనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలి. ఓకే. నేను మంత్రిని కదా మాట్లాడతాను, చెల్లుతుంది అనుకుంటే చెల్లదు. ఉమ్, మనకెందుకు ఆ విషయం? ఇప్పుడు కేటీఆర్ గారికి ఏదో వ్యక్తిగతంగా ఉందనుకుందాము. ఉమ్, అది వాళ్ళు చూసుకుంటారు. మీరొక మంత్రిగా మాట్లాడక్కర్లే. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోక్కర్లే. అది నేను చెప్తున్నా. ఓకే. మనం దిగజారక్కర్లేదు కదండీ! ఇప్పుడు మిమ్మల్ని తిట్టడం కోసం నేను నా పదవి మర్చిపోయి, నా స్టేచర్ మర్చిపోయి, నేను కూడా ఆ స్థాయికెళ్ళకూడదు. ఉమ్, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు దిగజారినట్టు లెక్క. దాన్ని మనం ఎందుకు ఎత్తి చూపించటం? ఆల్రెడీ వాళ్ళే చూపించుకున్నారు. ఓకే. కొత్తగా మనం చెప్పక్కర్లే ఎవడి గురించి. కాబట్టి రాజకీయాలనేదే ఒక పంకిలంలాగా తయారైంది. ఈ పంకిలంలో మళ్ళీ ఈ కొత్త కొత్త విషయాలు ఎందుకు మనకి? ఇంకొంచెం బురద నెత్తినేసుకోవటం కాకపోతే. హ్యాపీగా మన పదవిని మనం కాపాడుకుంటూ, మనం ప్రజలకు ఏం చేయగలం, ఏం చేస్తున్నాం అనే దాని మీద దృష్టి పెడితే, ఉమ్. ఇలాంటి పనికిమాలిన వివాదాల్లో ఇరుక్కోమండి. అది వాళ్ళు ఆలోచించుకోవాలి రాజకీయ నాయకులుగా. మరి ఇప్పుడు నాగార్జున గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది మేడం? అంటే మళ్ళీ ఏమన్నా వెనక్కి తీసుకుంటారా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన క్లోజ్ అయ్యారు, పలు సందర్భాల్లో కలవడం ఎగ్జాక్ట్ గా జరిగింది. నేను అదే చెప్పబోతున్నా. ఉమ్, అంటే ఇదివరకు నాగార్జున వేరు, ఎందుకంటే ఆయన ఎన్ కన్వెన్షన్ కొట్టేశారు. ఉమ్, అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉందో లేదో మనకు తెలియదు కానీ మీరు అన్నట్టుగా ఇటీవలి కాలంలో క్లోజ్ అయ్యారు. ఉమ్, కాబట్టి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తారా మీరు వెనక్కి తీసుకోండి అని. లేదు, రేవంత్ రెడ్డి చెప్పకుండానే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా చలనచిత్ర రంగం కావచ్చు, తెలుగు చలనచిత్ర రంగం, రాజకీయ రంగం రెండూ కూడా సైమల్టేనియస్ గా వెళ్తాయి. వాళ్ళిద్దరు కలిసిమెలిసి పనిచేసుకుంటారు. వీళ్ళ అవసరం వాళ్ళకి, వాళ్ళ అవసరం వీళ్ళకి ఉంటూనే ఉంటుంది. అందులో రేవంత్ రెడ్డి గారు కూడా మొన్నను 24 క్రాఫ్ట్స్ వాళ్ళది సమస్యలు పరిష్కారం చేశారు. కార్మికుల సమస్య, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పారు. వాళ్ళ వేతనాలు పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫిలిం సిటీ కూడా కడతామని అంటున్నారు. వీళ్ళకి ఏం కావాలన్నా నేను చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఈవెన్ బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు. ఓకే. ఈవెన్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనే వెనక్కి తీసుకోవచ్చు అని మనం అనుకోవచ్చు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.